అండ్ పర్సంటైల్స్ విషయంలో తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి కొన్ని షిఫ్ట్లలో ఎక్కువ పర్సంటైల్స్ వచ్చినాయి, ఎక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి కొన్ని షిఫ్ట్లలో తక్కువ పర్సంటైల్స్ వచ్చినాయి. మరి ఈ వేరియేషన్లో మరి మాకు సీట్లు కోల్పోతాం కదా అనేటువంటి కన్ఫ్యూషన్ డెఫినెట్గా మీలో ఉంది. సో ఎన్టీఏ చేసినటువంటి ఈ నార్మలైజేషన్ స్కోర్ వల్ల ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఉంటుందన్నమాట. సో మరి మీకు నష్టం జరిగిందా అంటే ఎన్టీఏ దాన్ని సమర్థించుకుంటుంది తప్ప మీకు నష్టం జరిగింది అనేది మాత్రం యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? ఒకవేళ ఆ ఈజీ షిఫ్ట్లో మీరుంటే, హార్డ్ షిఫ్ట్లో మీరుంటే మీకు ఎక్కువ పర్సెంట్లు వస్తే మీరు అలా అడుగుతారా అనేది కూడా ఎదుర్కొని ఉంటుంది అనమాట. బట్ ఇది కోర్టుల ద్వారా నిర్ధారించుకొని ప్రవేశపెట్టినటువంటి ఒక మెథడ్ అనమాట, ప్రొసీజర్ అనమాట ఇది. ఈ ప్రొసీజర్ అందరూ ఒబే చేయాల్సిందే సంవత్సరాల తరబడి. ఇంకేమైనా కొత్త మెథడ్స్ వస్తే నెక్స్ట్ ఇయర్ అలా ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారేమో కానీ, సో ఆల్రెడీ పెట్టినటువంటి ఎగ్జామ్స్ విషయంలో మాత్రం అలాంటివి అయితే జరగవు. సో కాబట్టి మీరు సెషన్ 2 మీద అయితే ఫోకస్ పెట్టండి. డెఫినెట్గా ఈజీ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అంటారు, అంతేగాని హార్డ్ వచ్చింది కాబట్టి తక్కువ మార్కులు వచ్చినాయి, ఈజీ వచ్చింది కాబట్టి నాకు ఇన్ని వచ్చినాయి అంటే కాదు. ఈజీ వస్తే నువ్వు బైక్ పోయి తెచ్చుకోవాలి కదా అని చెప్పేసి ఎదురు క్వశ్చన్ వేస్తారనమాట. సో కాబట్టి మీరు మీ ఓన్ వేలో, మీ ఓన్ స్టైల్లో ఎక్కువ హార్డ్ వర్క్ అయితే చేయండి. డెఫినెట్గా మీకు సెషన్ 2లో మంచి సక్సెస్ అయితే వస్తుంది అనమాట. సో మనం త్వరలో మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మెంటర్షిప్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ మీరు మెంటర్షిప్లో జాయిన్ అయినట్లయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, నా నుంచి మీకు ఎలాంటి హెల్ప్ జరుగుతుంది, మీకు వచ్చే డౌట్స్ని ఎలా క్లియర్ చేస్తానో ఇవన్నీ కూడా నేను ఒకసారి అయితే మాట్లాడతాను. సో దాని గురించి అయితే వెయిట్ చేయండి. సో ఖచ్చితంగా మెంటర్షిప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు నాకు పే చేసేటువంటి చిన్న అమౌంట్ అనేది మీకు పెద్ద సమస్య ఏం కాదు. సో చాలా చిన్న అమౌంట్ అనమాట. అండ్ అది మీకు ఎంతో దానికి 10, 20, 30 టైమ్స్ అయితే మీకు బెనిఫిట్ అయితే డెఫినెట్గా జరుగుతుంది. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, జేఈఈ మెయిన్స్ సెషన్ 1కి సంబంధించి రిజల్ట్స్ విషయంలో కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ అయితే మీతో మాట్లాడడానికి వీడియో చేస్తున్నా. ఇది ఎన్టీఏ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో సెషన్ 1లో ఎంతమంది ఆస్పైరెంట్స్ అప్లై చేసుకున్నారు, ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, సో ఇక్కడ కేటగిరీ వైజ్ గాను అండ్ అలాగే 100% సాధించినటువంటి విద్యార్థుల యొక్క జాబితా, అండ్ ఆ తర్వాత కేటగిరీ వైజ్ హైయెస్ట్ పర్సెంటేజ్ స్కోర్ చేసినటువంటి స్టూడెంట్స్, అండ్ అలాగే కేటగిరీ వైజ్ నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది అటెండ్ అయ్యారు, ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో పూర్తిగా వినండి, డెఫినెట్గా మీకు చాలా విషయాలు అయితే తెలుస్తాయి అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి జేఈఈ మెయిన్స్ సెషన్ 1 జనవరిలో జరిగినటువంటి జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఏదైతే ఉందో, సో టోటల్ నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ వచ్చేసి మనకి టోటల్గా ఇక్కడ 12 lakhs, టోటల్గా చూస్తే 12,21,624 12,21,624 ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో అండ్ అలాగే ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఇందులో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది అంటే 11,70,048. సో దాదాపు ఎంతమంది మనకి ఆబ్సెంట్ అయ్యారు అంటే 50K. సో 50,000 మంది అయితే ఎగ్జామ్కి రాయలేదు అనమాట, ఎగ్జామ్ అటెండ్ అవ్వలేదు 50,000 మంది. ఓకేనా? సో ఇక్కడ చూద్దాము. అండ్ ఇక్కడ ఈ అప్లై చేసుకున్న వాళ్ళలో ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 4,937,037 మంది అయితే, మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 8,20,20,678 మంది. సో ఇవన్నీ కూడా ఇందులో థర్డ్ జెండర్ ఎంతమంది ఉన్నారు అనేది. ఆ తర్వాత ఎగ్జామ్ రాసిన వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ బాయ్స్ ఎగ్జామ్ ఎక్కువ మంది రాశారు. గర్ల్స్ నుంచి దాదాపు ఎంత 4 లక్షల నుంచి 3,81,000 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. 3,82,000 అనుకోవచ్చు, అంటే దాదాపు 18,000 మంది ఆబ్సెంట్ అయ్యారు అనమాట. అదే బాయ్స్ నుండి చూస్తే 7,85,000 అంటే 12 + 20 32,000 మంది అయితే ఇక్కడ ఆబ్సెంట్ అయ్యారు అనమాట. ఓవరాల్గా 50,000 పైన ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది అనాలిసిస్ ఏంటి, 12,21,000 స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే అందులో 11,70,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు అనమాట. ఓకేనా? ఇప్పుడు మీ కేటగిరీ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే చాలా జాగ్రత్తగా ఉండండి, మీ కేటగిరీకి సంబంధించి ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది పరీక్ష రాశారు అనేది చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అనమాట. సో జనరల్ కేటగిరీ చూద్దాం. ఫస్ట్ జనరల్ కేటగిరీ నుంచి స్టూడెంట్స్ ఎంతమంది అప్లై చేసుకున్నారంటే 4,12,012 మంది అప్లై చేశారు.
అండ్ వాళ్ళలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంత 3,92,640 మంది రాశారు అనమాట. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 1,54,415 మంది అప్లై చేస్తే 1,50,693 మంది ఎగ్జామ్ రాశారు. అలాగే ఓబీసీ ఎన్సెల్ 4,93,864 మంది మీరు అప్లై చేసుకుంటే 4,74,986 మంది అయితే ఎగ్జామ్ రాశారు. చూడండి, జనరల్ కేటగిరీ కంటే ఓబీసీ ఎన్సెల్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు అనమాట. ఓబీసీలో బీసీ ఉపకులాలన్నీ కూడా సబ్ క్యాస్ట్లన్నీ కూడా ఓబీసీ కిందకి వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్లో. కాబట్టి వాళ్ళ సంఖ్య ఓపెన్ కేటగిరీ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ వాళ్ళలో 4,74,986 మంది రాశారు. సో అందుకని ఓబీసీ ఎన్సెల్ కేటగిరీలో వచ్చినటువంటి పర్సంటేజ్ అనేది ఓపెన్ కేటగిరీకి ఎంతైతే కట్ ఆఫ్ అవుతుందో సీట్ల విషయంలో యాజ్ ఇట్ ఈస్గా ఓబీసీ ఎన్సెల్ కూడా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది అనమాట సీట్ రావడం కోసం. అండ్ ఎస్సీ కేటగిరీకి సంబంధించి 1,20,390 మంది అప్లై చేసుకుంటే 1,13,509 మంది అయితే ఎగ్జామ్ రాశారు. అండ్ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 40,943 మంది మాత్రమే, ఓన్లీ 40,000 స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే అందులో 38,220 స్టూడెంట్స్ మాత్రమే పరీక్ష రాశారు. ఓవరాల్గా ఇక మనం చెప్పినట్లు ఇక అప్లై చేసుకున్న వాళ్ళు మొత్తం కలిపి 12,21,624 అండ్ అలాగే అపీర్ అయిన వాళ్ళు 11,70,048. ఇది నాకు చెప్పినటువంటి అనమాట. ఇది కేటగిరీల వారీగా ఉన్నటువంటి నంబర్స్. సో మీరు ఎస్సీ అయితే ఎస్సీకి సంబంధించిన వాల్యుయేషన్ చూసుకోండి, ఎస్టీకి సంబంధించిన కౌంట్ చూసుకోండి. దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే మనం ఉన్న సీట్లకి మనకు వచ్చే ర్యాంకు కేటగిరీలో ఎంతవరకు వచ్చే అవకాశం ఉందనేది ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలాగే అటెండెన్స్ ఫర్ పేపర్ 1 BE బీటెక్. సో మరి ఇందాక చూసాం కదా, కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు కదా, వాళ్ళు ఎక్కడెక్కడ ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది ఇక్కడ చూద్దాం. సో డే 2 అంటే మనకి మెయిన్స్ BE బీటెక్ స్టార్ట్ అయింది. డే 2 అనమాట. డే 1 అనేది BRకు B ప్లాన్ స్టార్ట్ అయింది, అయిపోయింది. డే 2 నుంచి 27 జనవరి 2024 సంబంధించి పేపర్ 1 రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 12,21,624, అపీల్ క్యాండిడేట్స్ వచ్చేసి సేమ్. ఓవరాల్గా ఎంత వచ్చిందంటే 95.8% ఫర్ ఆల్ ద డేస్. ఓకే, అండ్ ద అటెండెన్స్ అక్రాస్ ద కంట్రీ వాస్ 95.8% ఫర్ పేపర్ BE బీటెక్. ద రిజల్ట్ ఫర్ పేపర్ 2 will also be declared shortly. సో BRకు B ప్లాన్ సంబంధించింది కూడా రిజల్ట్ త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇక్కడ చూద్దాము ఫీమేల్ కేటగిరీకి సంబంధించి జనరల్ కేటగిరీలో ఫీమేల్ స్టూడెంట్స్ జనరల్లో 1,37,997 మంది. అండ్ అలాగే మేల్ వచ్చేసి 2,74,910. సో నాకు చూసాం కదా, టోటల్ ఎంత 4,12,12,12 ఇక్కడ చూపించాను. ఇందాక మనం చూసాం ఎంత 4,12,12 మందిలో అందులో మేల్ ఎంత ఫీమేల్ ఎంత కూడా తెలియాలి కదా. సో ఇదన్నమాట. సో మీ కేటగిరీలో మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు కూడా తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1,37,907 మంది ఉంటే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 2,74,910 మంది ఉన్నారు. ఇక్కడ ఓపెన్ కేటగిరీకి సంబంధించి. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 48,397 మంది మాత్రమే ఫీమేల్ ఉంటే 1,06,018 మంది మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఎస్సీలో కేటగిరీలో ఫీమేల్ నంబర్ చూడండి 38,517 అండ్ మేల్ క్యాండిడేట్స్ చూడండి ఎస్సీలో 81,872 అండ్ అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి 13,062 మంది ఫీమేల్ అయితే 27,881 మంది మేల్ ఉన్నారు. సో ఓబీసీలో 1,63,863 మంది ఫీమేల్ అయితే 3,29,998 మంది మేల్ క్యాండిడేట్స్ ఉన్నారన్నమాట. సో టోటల్గా వచ్చేసి నెంబర్ ఇందాక మనం చూసినట్టు 122,1624 12,21,624 మెంబర్స్ అనమాట ఇది. ఓకేనా. సో ఇక్కడ ద జెండర్ వైజ్ కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అపీర్డ్ ఫర్ పేపర్ 1 BE బీటెక్. జెండర్ వైజ్ గా ఎంతమంది అపీర్ అయ్యారో చూపిస్తాయి ఇక్కడ చూడండి. సో జనరల్ కేటగిరీలో ఇక్కడ యాక్చువల్గా ఇంత జనరల్ కేటగిరీలో ఫీమేల్ వచ్చేసి 13,013. ఇక్కడ యాక్చువల్గా జనరల్ కేటగిరీలో ఫీమేల్ వచ్చేసి 1,37,097 మంది. బట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రం చూడండి 1,29,611 మంది. ఇక్కడ మేల్ చూడండి ఎంతమంది అప్లై చేశారో
2,74,910 మంది అప్లై చేస్తే 2,63,025 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారనమాట. సో ఇలా మీ కేటగిరీలో ఉన్నటువంటి నంబర్ ప్రకారం ఎంతమంది అప్సెట్ అయ్యారు కూడా మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సంబంధించింది ఇక్కడ అనమాట. సో ఇదేంటంటే మనకి ఎన్టీఏ ఇచ్చినటువంటి హైయెస్ట్ పర్సంటైల్ సాధించిన స్టూడెంట్స్ యొక్క లిస్ట్ అనమాట. సో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ హ్యావ్ రిసీవ్డ్ 100 ఎన్టీఏ స్కోర్ ఇన్ సెషన్ 1 ఇన్ పేపర్ 1 BE BTech. సో 100 ఎన్టీఏ స్కోర్ అయితే సాధించారు. సో ఇది ఏ స్టేట్స్ కి సంబంధించిన స్టూడెంట్స్ టోటల్ గా 23 స్టూడెంట్స్ అయితే 100 స్కోర్ అయితే సాధించడం జరిగింది. 100% స్కోర్. సో 100% స్కోర్ 23 మెంబర్స్ ఉన్నారు. అందులో డిఫరెంట్ స్టేట్స్ కి సంబంధించిన స్టూడెంట్స్. మన తెలుగు స్టేట్స్ కి సంబంధించిన వాళ్ళు 10 మంది ఉన్నారు. తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు 7 ఉన్నారు. అండ్ ఏపీ స్టేట్కి సంబంధించిన వాళ్ళు 3 ఉన్నారు అనమాట. సో ఒకసారి చూద్దాం. సో తెలంగాణ స్టేట్కి సంబంధించి చూడండి, సెకండ్ సీరియల్ నెంబర్లో తెలంగాణ స్టేట్ కనిపిస్తుందా? ఎస్, హియర్ ఇట్ ఈస్ ద తెలంగాణ స్టేట్. అండ్ హియర్ ఆల్సో రోహన్ సాయి పబ్బా. సో ద తెలంగాణ స్టేట్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ముత్తవరపు అనూప్ తెలంగాణ. అండ్ అలాగే ఉండేకర్ విదిత్ తెలంగాణ. ఆ తర్వాత వెంకట సాయి తేజ మదినేని తెలంగాణ. అండ్ ఆ తర్వాత మోహన్ కల్లూరి తెలంగాణ. తర్వాత తవ్వ దినేష్ రెడ్డి తెలంగాణ. సో ఇవి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ 100% స్కోర్ సాధించిన వాళ్ళు అనమాట. అండ్ అలాగే ఏపీకి సంబంధించిన వాళ్ళు చూడండి. సో ఇక్కడ వెంకట తనీష్ రెడ్డి ఉన్నాడు. అండ్ ఆ తర్వాత ఇక్కడ తోట సాయి కార్తిక్ ఉన్నాడు. అండ్ ఆ తర్వాత ఇక్కడ షేక్ సురాజ్ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా 3 తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ 7 తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అనమాట. ఓవరాల్ గా 23 మెంబర్స్ లో 10 మెంబర్స్ మన తెలుగు స్టేట్స్ నుంచే ఉన్నారు. సో ఇంకా చూద్దాము ఇక్కడ. సో చూడండి ఇదనమాట. ఇక్కడ అంటే స్టేట్ వైజ్ టాపర్స్ అండ్ ఎన్టీఏ స్కోర్స్ ఇన్ పేపర్ 1. స్టేట్ వైజ్ గా టాపర్స్ ప్రతి స్టేట్ కి అక్కడ ఉన్నటువంటి టాప్ పర్సెంటైల్ స్కోర్ ఎంత అనేది ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఆంధ్రప్రదేశ్ లో అబ్వియస్లీ అట్లాగూ 100% స్కోర్ ఇందాక చెప్పాను కదా, 3 వచ్చినాయని. ఈ 3 ఇక్కడ స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ లో అయితే 3 100% స్కోర్ చూపించడం జరిగింది. రిమైనింగ్ అరుణాచల్ ప్రదేశ్ లో 99.425 అండ్ అలాగే అస్సాం లో 99.929. సో ఇది అనమాట డిఫరెంట్ స్టేట్స్ సంబంధించి. ఢిల్లీ చూడండి ఒకసారి. ఢిల్లీలో 100% 2 మెంబర్స్కి వచ్చింది అనమాట ఢిల్లీ స్టేట్ నుంచి. అండ్ అలాగే గుజరాత్ స్టేట్ నుంచి ఒకటి వచ్చింది అనమాట. సో ఇంకా చూసినట్లయితే మనకి స్టేట్స్ సంబంధించి ఇక్కడ హర్యానా స్టేట్ నుంచి 100% వచ్చింది. అండ్ ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ సంబంధించి అయితే 100% స్కోర్ రాలేదు. ఓకే. అండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర 100% వచ్చింది. మణిపూర్ 98% వచ్చింది. అండ్ అదర్ అంటే అవుట్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా వచ్చింది అనమాట. పుదుచ్చేరికి వచ్చేసి 99.9. రాజస్థాన్ 100% వచ్చింది. తమిళనాడు 100% వచ్చింది. తెలంగాణ 100% చూసారా, వరుసగా 7 ఉన్నారన్నమాట ఇక్కడ నేమ్స్ సంబంధించి. అండ్ ఆ తర్వాత మీకు త్రిపుర 99 పాయింట్ వచ్చింది. సో వెస్ట్ బెంగాల్ 99.9934. సో ఇక్కడ గర్ల్స్ లో ఈ 100% వచ్చినటువంటి స్టూడెంట్స్ లో గర్ల్స్ ఉన్నారా అంటే ఫీమేల్ ఎవరు లేరు అనమాట. సో 100% వచ్చే స్కోర్ సాధించిన వాళ్ళలో ఫీమేల్ ఎవరు లేరు, ఓన్లీ మేల్ ఉన్నారు. ఈ ఫీమేల్ కి సంబంధించి ఇక్కడ హైయెస్ట్ పర్సెంటేజ్ కూడా ఉండింది, అది కూడా చూపిస్తా తర్వాత మీకు. సో ఫీమేల్ కి సంబంధించి హైయెస్ట్ పర్సెంటేజ్ 99.999 సంథింగ్ అయితే ఉండింది. అది ఫీమేల్ హైయెస్ట్ పర్సెంటేజ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం కేటగిరీ వైజ్ గా హైయెస్ట్ పర్సెంటేజ్ ఎంతమందికి వచ్చింది. సో ఇక్కడ చూద్దాం మనం కేటగిరీ వైజ్ గా హైయెస్ట్ పర్సెంటేజ్ సాధించినటువంటి స్కోర్ ఎంత. ఓకేనా. ఆ క్యాండిడేట్ అప్లికేషన్ నెంబర్ ఉంది, నేమ్ కూడా ఉంది. కేటగిరీ వైజ్ టాపర్స్ అండ్ దేర్ ఎన్టీఏ స్కోర్ ఫర్ పేపర్ 1 BE BTech. ఒకసారి చూడండి జనరల్ ఈడబ్ల్యూఎస్ లో ఎంత హైయెస్ట్ స్కోర్ అంటే 99.9991524. సో అది తెలంగాణ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు. జనరల్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి సేమ్ మళ్ళీ తెలంగాణ స్టేట్ కి సంబంధించి దొరిసాల శ్రీనివాస రెడ్డి. ఓకే. ఎస్సీ కేటగిరీలో హైయెస్ట్ పర్సెంటేజ్ ఆరాధన ఎవరు, తమిళనాడు స్టేట్ కి సంబంధించి 99.9906591 ఎస్సీ కేటగిరీలో. ఎస్టీ కేటగిరీలో హైయెస్ట్ పర్సెంటేజ్
జగన్నాథం మోహిత్. సో తెలంగాణ స్టేట్కి సంబంధించి 99.9991524. ఓకే, సో అది ఎస్టీ క్యాండిడేట్. ఓబీసీ ఎన్సీలో హైయెస్ట్ పర్సెంటేజ్ ఎవరికి వచ్చిందంటే 100% వచ్చింది ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్కి. సో ఇందాక మనం చూసాను, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు 100% స్కోర్ సాధించిన వాళ్ళలో ఒక ఓబీసీ ఎన్సీలో ఉన్నాడు. ఓకేనా, సూరజ్. అండ్ తర్వాత ఓబీసీ ఎన్సీలు ఇవి. ఈ తర్వాత జనరల్ కేటగిరీకి సంబంధించి, జనరల్ కేటగిరీలో చూడండి తెలంగాణ స్టేట్ జనరల్ కేటగిరీకి సంబంధించి రిషి శేఖర్ శుక్లా. సో ఇక్కడ ఏంటి తెలంగాణ స్టేట్ 100% వచ్చింది అనమాట. ఓకే, జనరల్ కేటగిరీలో 100% హైయెస్ట్ పర్సెంటేజ్, రైట్. ఇంకా జనరల్ మీదైనా జనరలే. అండ్ మిగిలిపోయింది పీడబ్ల్యూడి. సో పీడబ్ల్యూడి కేటగిరీలో కూడా హైయెస్ట్ పర్సెంటేజ్ స్కోర్ ఎవరికంటే చూడండి చుంచుకల శ్రీచరణ్ అంతా 99.98729. సో ఇది పీడబ్ల్యూడి కేటగిరీలో హైయెస్ట్ పర్సెంటేజ్. సో ఇది కేటగిరీ వైజ్గా మీకు పర్సెంటేజ్ అనమాట. హైయెస్ట్ పర్సెంటేజ్ కేటగిరీ వైజ్గా హైయెస్ట్ పర్సెంటేజ్ ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ కేటగిరీలో హైయెస్ట్ పర్సెంటేజ్ అంతా మీకు అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఇంక చూసినట్టయితే సో ఫైనల్గా ఇదనమాట. సో ఇక్కడ చూపిస్తా, చెప్పాను కదా టోటల్గా 100% స్కోర్ సాధించిన వాళ్ళలో ఫీమేల్ ఎవరు లేరు, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే 100% స్కోర్ రావడం జరిగింది. సో అందరూ 100% స్కోర్ సాధించినటువంటి స్టూడెంట్స్లో అందరూ కూడా మేల్ కేటగిరీ స్టూడెంట్స్, ఫీమేల్ కేటగిరీ లేరు. సో ఫీమేల్ కేటగిరీలో హైయెస్ట్ పర్సెంటేజ్ వచ్చినటువంటి స్టూడెంట్ ఎవరంటే ఫ్రమ్ గుజరాత్ స్టేట్ ద్విజ ధర్మేష్ కుమార్ పటేల్. సో 99.9991763. సో ఇది హైయెస్ట్ పర్సెంటేజ్ ఫీమేల్ కేటగిరీ. ఇక ఆ తర్వాత మీకు అందరూ కూడా మేలే ఉంటారు. సో మేల్ కేటగిరీకి సంబంధించి 23 మెంబర్స్ గాట్ 100%. సో ఇక్కడ అందరూ కూడా 100% స్కోర్ అయితే ఎన్టీఏ స్కోర్ రావడం జరిగింది. 23 మెంబర్స్ కూడా 100% స్కోర్ వచ్చింది, ఎక్సెప్ట్ ఫస్ట్ గర్ల్ గోస్ ఓన్లీ 99.9991763. ఓకేనా, సో అది హైయెస్ట్ పర్సెంటేజ్ ఫీమేల్ ఫ్రమ్ గుజరాత్ స్టేట్. ఓకేనా, సో ఇవి అనమాట డీటెయిల్స్. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే సో ఇవి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ని కూడా 5G జామర్స్ పెట్టాము. నెక్స్ట్ సెషన్ 2లో కూడా అలాంటివి కండక్ట్ చేస్తాము. ఎలాంటి ఎఫెన్స్ మీరు అయితే పెట్టుకోవద్దు అని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట. సో ఇది కంప్లీట్ అనాలిసిస్. ఇక్కడ చూస్తే మీరు మరి మాకు సీట్లు వస్తాయా రావా అనేటువంటి కన్ఫ్లిక్షన్లో చాలా మంది ఉన్నారు. అండ్ పర్సంటేజ్ విషయంలో తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి కొన్ని షిఫ్ట్లలో ఎక్కువ పర్సంటేజ్ వచ్చినాయి, ఎక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి కొన్ని షిఫ్ట్లలో తక్కువ పర్సంటేజ్ వచ్చినాయి. మరి ఈ వేరియేషన్లో మరి మాకు సీట్లు కోల్పోతాం కదా అనేటువంటి కన్ఫ్లిక్షన్ డెఫినెట్గా మీలో ఉంది. సో ఎన్టీఏ చేసినటువంటి ఈ నార్మలైజేషన్ స్కోర్ వల్ల ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఉంటుందన్నమాట. సో మరి మీకు నష్టం జరిగిందా అంటే ఎన్టీఏ దాన్ని సమర్థించుకుంటుంది తప్ప మీకు నష్టం జరిగింది అనేది మాత్రం యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, ఒకవేళ ఈజీ షిఫ్ట్లో మీరుంటే హార్డ్ షిఫ్ట్లో మీరుంటే మీకు ఎక్కువ పర్సెంటేజ్ వస్తే మీరు అలా అడుగుతారా అనేది కూడా ఎదుర్కొంటుంది అనమాట. బట్ ఇది కోర్టుల ద్వారా నిర్ధారించుకొని ప్రవేశపెట్టినటువంటి ఒక మెథడ్ అనమాట, ప్రొసీజర్ అనమాట ఇది. ఈ ప్రొసీజర్ అందరూ ఒబే చేయాల్సిందే సంవత్సరాల తరబడి. ఇంకేమైనా కొత్త మెథడ్స్ వస్తే నెక్స్ట్ ఇయర్ అలా ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారేమో కానీ సో ఆల్రెడీ పెట్టినటువంటి ఎగ్జామ్స్ విషయంలో మాత్రం అలాంటివి అయితే జరగవు. సో కాబట్టి మీరు సెషన్ 2 మీద అయితే ఫోకస్ పెట్టండి. డెఫినెట్గా ఈజీ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అంటారు, అంతేగాని హార్డ్ వచ్చింది కాబట్టి తక్కువ మార్కులు వచ్చినాయి, ఈజీ వచ్చింది కాబట్టి నాకు ఎన్ని వచ్చినాయి అంటే కాదు. ఈజీ వస్తే నువ్వు బైక్ పోయి తెచ్చుకోవాలి కదా అని చెప్పేసి ఎదురు క్వశ్చన్ వేస్తారనమాట. సో కాబట్టి మీరు మీ ఓన్ వేలో మీ ఓన్ స్టైల్లో ఎక్కువ హార్డ్ వర్క్ అయితే చేయండి. డెఫినెట్గా మీకు సెషన్ 2లో మంచి సక్సెస్ అయితే వస్తుంది అనమాట. సో మనం త్వరలో మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మెంటర్షిప్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ మీరు మెంటర్షిప్లో జాయిన్ అయినట్లయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, నా నుంచి మీకు ఎలాంటి హెల్ప్ జరుగుతుంది, మీకు వచ్చే డౌట్స్ని ఎలా క్లియర్ చేస్తానో ఇవన్నీ కూడా నేను ఒకసారి అయితే మాట్లాడతాను. సో దాని గురించి అయితే వెయిట్ చేయండి. సో ఖచ్చితంగా మెంటర్షిప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు నాకు పే చేసేటువంటి చిన్న అమౌంట్ అనేది మీకు పెద్ద సమస్య ఏం కాదు. సో చాలా చిన్న అమౌంట్ అనమాట. అండ్ అది మీకు ఎంతో దానికి 10, 20, 30 టైమ్స్ అయితే మీకు బెనిఫిట్ అయితే డెఫినెట్గా జరుగుతుంది. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.